హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఆటోక్యాడ్లో రూమ్ డైమెన్షన్స్ ఎలా చెక్ చేయడం మరియు రూమ్స్కి ఎలా లేబుల్ చేయడం అన్నది చూద్దాం. దీన్ని ఫస్ట్ కమాండ్ రూమ్ డైమెన్షన్స్ చెక్ చేయడానికి నేను వాడే కమాండ్ వచ్చేసి దాల్ అండి, DAL. జస్ట్ నేను DAL అని టైప్ చేసి నాకు ఎక్కడి నుండి ఎక్కడికి డైమెన్షన్ కావాలన్నది ఫస్ట్ పాయింట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, డైమెన్షన్ నాకు వచ్చేస్తుంది. సిమిలర్లీ DAL ఎంటర్. నాకు ఇక్కడ ఒకటి కావాలి, ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. సో 12x12 నా బెడ్రూమ్ సైజ్ వచ్చేసింది. సో నేను ప్రతిసారి సేమ్ కమాండ్ వాడడానికి బదులుగా నేను జస్ట్ ఎంటర్ అని కొడుతుంటే నా లాస్ట్ కమాండ్ నేను ఏదైతే వాడుతున్నానో అది వచ్చేస్తుంది డైరెక్ట్. సో నేను మళ్ళీ DAL కొట్టాల్సిన అవసరం లేదు. సో నేను జస్ట్ ఎంటర్ అని కొడుతున్నాను, అదే కమాండ్ నాకు రిపీట్ అవుతుంది. DAL కమాండ్ నాకు రిపీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను అన్ని డైమెన్షన్స్ మార్క్ చేశాను. ఇప్పుడు నేను ఈ డైమెన్షన్స్కి రూమ్స్కి లేబుల్ ఎలా చేయడం అనేది చూద్దాం. దానికి నేను వాడే సెకండ్ కమాండ్ వచ్చేసి DT ఎంటర్. నాకు ఈ టెక్స్ట్ హైట్ ఎంత కావాలన్నది మీ ఇష్టం అండి, చూస్ చేసుకుంటున్నాను. ఎంత ఎంటర్. ఇది నా మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి M బెడ్రూమ్ ఎంటర్. 12 feet by 12 feet కదండి. సో ఎంటర్. సేమ్ నాకు రిపీట్ కమాండ్ సేమ్ కావాలంటే మళ్ళీ ఎంటర్ కొడితే సరిపోతుంది, మళ్ళీ DT కొట్టాల్సిన అవసరం లేదు. ఎంటర్. టెక్స్ట్ హైట్ సెలెక్ట్ చేసుకుని బెడ్రూమ్ ఈ సైజ్ వచ్చేసి 10 inches by 12 feet 0 inches. Again same. Enter. Kitchen 6 feet 0 inches by 10 feet 0 inches. Hall. Hall. Enter. 20 feet. ఇక్కడ 4.5 ఉందండి. సో 4.5కి నేను జస్ట్ 4 అని టైప్ చేసి Alt 0189 అని కొడితే ఆఫ్ అని వచ్చేస్తుంది బై 10 feet హైట్. దట్స్ ఇట్ అండి. అన్ని టెక్స్ట్లు అయిపోయాయి. ఇప్పుడు నాకు జస్ట్ ఇవి నాకు అవసరం లేదు కాబట్టి, ఇప్పుడు డైమెన్షన్స్ నాకు అవసరం లేదు కాబట్టి నేను అన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని కొట్టేస్తాను. సో ఈ వీటిని టెక్స్ట్ని మూవ్ చేయడానికి నేను వాడే మూవ్ కమాండ్ M అంటే మూవ్ అండి. సో చెప్పాను కదండి, సేమ్ కమాండ్ని రిపీట్ చేయడానికి నేను వాడే కమాండ్ ఎంటర్. That's it.